వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రైమ్ డిబేట్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగ వజ్రోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ డిబేట్ అంశంలోకి వెళ్లే ముందు అసలు ఈ వజ్రోత్సవ రాజ్యాంగం గురించి మనం మాట్లాడుకోవాలి. అఫ్కోర్స్ దానికి కూడా రిలేటెడ్ ఉంది కాబట్టి ఈరోజు నేతల్ని మన వాడివేడి ప్రశ్నలతో సమాధానాలు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. దీంట్లో ముందుగా ఏం చెప్పుకోవాలి అంటే, భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని, ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి, వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మన ఈ రాజ్యాంగ పరిషత్లో 1949 నవంబర్ 26వ తేదీన ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మేము సమర్పించుకుంటున్నాము. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి పౌరులకు ఉండేటువంటి హక్కులు, అందులో ప్రధానంగా మీరు మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకి ఓట్లు వేసి, మీరు మాకు పాలకులు, మాకు అభివృద్ధిని సంక్షేమాన్ని ఎలా ఉంటుందో చూపించండి, మా అందరినీ మీరే పర్యవేక్షించాలి పరిరక్షించాలి అంటూ వాళ్ళకి అధికారాన్ని కట్టబెట్టేటువంటి హక్కుని మనమే ఇచ్చుకున్నటువంటి రోజు. అయితే ఈ రోజు ఏం జరుగుతోంది? ప్రతి చోట మనకి మాత్రం ఆ పవర్ అనేది లేదు. 5 ఏళ్లకు ఒక్కసారి మనకి ఇచ్చారు, కానీ లేని పవర్ని వాళ్ళు ఎక్కువగా అనుభవిస్తూ ప్రజలతో ఆడుకుంటున్నారు. ఏ పార్టీ అని లేదు, రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే కొంతమందిని స్వార్థపూరితంగా లేరు అనుకోవాలి, కానీ మిగతా వాళ్ళందరూ స్వార్థ చింతనతోటే, అంటే అధికారం అనేటువంటిది మా చేతుల్లో ఉండాలను, లేదు మిగతా అన్నిటి మీద మాకు హక్కు అనేది ఉండాలను, ఇదే టైప్లో ఉంటున్నారు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రభుత్వాలను చూసాం. విడిపోయినటువంటి రాష్ట్రం, ముక్కలైన రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి తెలంగాణకి ఫస్ట్ 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. చూస్తున్నాం, ఏడాది పూర్తి చేసుకుంటున్నారు. గత 10 ఏళ్లలో ఏం అభివృద్ధి సంక్షేమం జరిగింది, ఈ ఏడాదిలో ఏం జరిగిందని చూసినప్పుడు అభివృద్ధి అన్నటువంటి పాయింట్లో ఒకానొక కంపెనీకి సంబంధించి వాళ్ళ పెట్టుబడుల మీద, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఒప్పందాల మీద, ఇప్పుడు జరిగినటువంటి ఒప్పందాల మీద ఇద్దరు కూడా బురద చల్లుకుంటూ లేనిపోని నిందలు వేసుకుంటూ ప్రజల్ని పిచ్చివాళ్ళని చేస్తున్నారని చెప్పుకోక తప్పదు. అది కూడా ఈరోజు రాజ్యాంగ వజ్రోత్సవ దినోత్సవం రోజున ఇటువంటి వ్యాఖ్యానాలు వినడం అంటే నిజంగా సిగ్గుచేటనే చెప్పాలి. మరి చూద్దాం వారి అభిప్రాయాలు ఏం చెప్తారు, ఎవరి అభిప్రాయం కరెక్ట్, ప్రజల దృష్టిలో ఏముందనేది డిబేట్లో తేలుద్దాం. అందరికీ స్వాగతం.